నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది చంద్రబాబు నాయుడికి సాధ్యం కాలేదు. ఏంటి లాజిక్? ఎలాంటి అనుభవం లేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయలేదు. అలాంటి వ్యక్తికి ఏదైతే నవరత్నాలు ఇచ్చాడో అవన్నీ సాధ్యమైనవి. మరి చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల పైబడి అనుభవం ఉంది, ఎన్నో సంవత్సరాలు సీఎంగా చేసినాడు. అయినా కూడా పరిపాలన మీద పట్టు లేదా అంటే లేదని అనుకోవాలా, లేదా ప్రజలకు ఎందుకు చేయాలా అనేటటువంటి నిర్లక్ష్యం, ఓన్లీ ప్రజలను ఒక ఓటర్లుగానే భావిస్తున్నారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యనమల రామకృష్ణ 100 కోట్లే ఉంది, జీతాలు కూడా ఇవ్వలేడు అన్నాడు. సో ఆ సందర్భంలో మొత్తానికి నెట్టుకొచ్చాడు. అట్ ది సేమ్ టైం 2 ఇయర్స్ కరోనా, ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా, ఏ నెల కూడా, ఏ సంవత్సరం కూడా పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఇది గత ప్రభుత్వం యొక్క పాపం అని ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ అప్పులు తెచ్చాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, శ్రీలంక అవుతుంది, 10 లక్షలు 15 లక్షలు అని మాట్లాడినటువంటి వ్యక్తులు డెవలప్మెంటే లేదు అన్నటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ సందర్భంలో 2 ఇయర్స్ కోవిడ్ అయిపోయినా కూడా పోలవరం పనులు, గేట్లు కానీ ఇంకోటి కానీ వర్కులు స్టార్ట్ అయినాయి అంత పెద్ద కోవిడ్లో కూడా. ఇంకోటి పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇలా ఎన్నో స్టార్ట్ అయినాయి. అదిగాక వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కానీ, లేకపోతే బోధాన్లో ఏర్పాటు చేసినటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి ప్రపోజల్ కానీ, లేకపోతే కర్నూలులో మొన్న గ్రీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్ కానీ, ఇలాంటి ఎన్నో వర్కులు అయితే జరిగినాయి. ఏ రోజు కూడా డబ్బులు లేవు అనే సాకులు అయితే చెప్పలే. మరి అంత అనుభవం లేనటువంటి వ్యక్తే అంత చేస్తే, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థిక వనరుల మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్ల ఎందుకు కాలేదు? నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్లో విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే, పోలవరానికి ఇచ్చిన డబ్బులు నేను డైవర్ట్ చేయను, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన డబ్బులు నేను డైవర్ట్ చేయను అని అంటే, యాక్చువల్గా డైవర్ట్ చేయడానికి లేదు. అమరావతికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేయను అంటే డైవర్ట్ చేయడానికి లేదు, చేయలేను నన్ను చెప్పాల్సిన అవసరం అసలు డైవర్ట్ చేయడానికే లేదు. దేని వరకు దానికి సంబంధించిన బిల్లులు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకొకటి, ఆర్థిక పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు చక్కబడతాయి? ఇంకా అదే కదా, ఆర్థిక వనరులకి ఏమి లోటు ఉంది చెప్పండి. ఇంకొకటి, ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్కమ్ సోర్స్గా ఉన్నటువంటి పోర్టులని ప్రైవేట్ పరం చేశారు, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేశారు, రోడ్లు వీటి అంశానికి వస్తే టోల్గేట్లు ప్రైవేట్ పరం చేశారు. మొత్తం ప్రైవేట్ పరం చేసినప్పుడు ఇంకా ఆర్థికంగా లోటు ఎక్కడ ఉంటుంది? మనమే ప్రభుత్వం నుంచి తీసి ఖర్చు పెట్టేదే ఉండదు కదా. కాబట్టి ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కానీ నెరవేర్చకపోతే, కానీ నేను అనుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గతంలో కూడా అంతే ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏది కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసిన దాఖలాలు లేవు. కానీ లాస్ట్ సంవత్సరంలో మాత్రం ఇస్తానన్న దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చి ప్రజలు మభ్యపెట్టేటటువంటి ఆలోచన అయితే చేసేవాడు. సో దాంతో గత ప్రభుత్వంలో అంతకుముందు 19 ఎలక్షన్లో ఎలా అయితే చంద్రబాబుని ఓడించారో, ఈసారి కూడా ప్రజలు ఒకవేళ ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా దీని ప్రభావం అయితే రానున్న ఎలక్షన్లో పడతాయి. సో దీనికి నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోని ఇంటింటికి పరిచయం చేశారో, ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. సో నెక్స్ట్, రాజకీయ నాయకులు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి మళ్ళీ కొత్తగా వచ్చి అభ్యర్థిస్తున్నారా అని ఖచ్చితంగా నాయకులకి, ప్రభుత్వాలకు మాత్రం ఇది ఒక బ్లాక్ డేగానే పడేటట్టు పరిస్థితి. కానీ కొంతమంది విశ్లేషకులు చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు కొంచెం హేళనగా మాట్లాడినా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు చాలా గొప్పగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అలా అనలేదు అని. కానీ ఆయన స్టేట్మెంట్ క్లియర్గా వినండి. దేనికి వచ్చిన డబ్బులు దానికే ఖర్చు పెడతాను, డైవర్ట్ చేయను, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అని. సో సర్వనాశనం చేశాడా లేదా అన్నది ఆల్రెడీ మనం గవర్నమెంట్ దిగేయడానికి 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, తర్వాత 7 లక్షలు 8 లక్షల అప్పు అని మొన్న తేల్చారు. సో మనం 15 లక్షల అప్పు చేశాడు అన్నది అవాస్తవం, శ్రీలంక అన్నది అవాస్తవం. సో అప్పు చేసినా కూడా ప్రజలకు ఎంతెంత ఇచ్చాడు అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. సో దాంతో దేనికి ఎంత అనేది ఒక అవగాహన ఉంటుంది. ఇంకొక అంశానికి వస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, ఎలక్షన్ టైంలో డోర్ టు డోర్ పోయి చెప్పినటువంటి సందర్భాలు ఉంది. ఇప్పుడు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత అయితే వస్తుంది.
ఆ వ్యతిరేకత ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఏ రోజు హామీలు ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. సో దానికి తోడుగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ 1 year 2 yearsలో ఇస్తానన్న దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చి నేను ఇచ్చాను చూడు అని చెప్పి ప్రజలను మభ్యపెడతాడా? సో మభ్యపెడితే ఈసారి ప్రజలు ఆయన మాటలకి నమ్ముతారా? నమ్మే పరిస్థితి అయితే ఉండదు. నాయకులను కూడా చేతరెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో రేపటి నుంచి నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎలా ఓట్లను అడుగుతారన్నది ప్రశ్నార్థకం. థ్యాంక్ యూ.